రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఐక్యంగా పనిచేయాలని గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తముల అశోక్ రెడ్డి పిలుపునిచ్చారు. మార్కాపురం జిల్లా కొమరోలు మండలంలోని రాజుపాలెం గ్రామంలో సోమవారం సాయంత్రం గ్రామస్తులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మండల పార్టీ అధ్యక్షుడు డాక్టర్ బోనేని వెంకటేశ్వర్లు యాదవ్, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గోడి ఓబుల్ రెడ్డి, స్థానిక సొసైటీ బ్యాంక్ వైస్ చైర్మన్ బిజ్జం రవీంద్రారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో ముచ్చటించిన ఎమ్మెల్యే గ్రామంలోని సమస్యల్ని అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మండలంలోని ప్రతి పంచాయతీలో కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అలాగే పశ్చిమ ప్రకాశం ప్రాంత అభివృద్ధికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని తెలిపారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంగా ఈరోజు ఆ విధానాలను అవలంబిస్తూ ముందుకు పోతా ఉన్నారు. ఒకవైపు మాకు మార్కాపురం కేంద్రంగా పశ్చిమ ప్రకాశానికి జిల్లా ఇచ్చారు. రెండవ వైపు ఈ ప్రాంత రైతాంగానికి మేలు చేయాలనేటువంటి సదుద్దేశంతో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు వెలుగొండ ప్రాజెక్టుని జూలై నాటికల్లా, రేపు వచ్చే జూలై నాటికల్లా మాకు ఏదైతే సుంకేస్ల, గొట్టిపడియా, కాకర్ల గ్యాపులలో నీరు నింపాలని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం, ఆ ఆదేశాన్ని అనుసరించి గౌరవ మాకు జలవనరుల శాఖ మంత్రి గారు వారి యొక్క శాఖలో ఉన్నటువంటి అధికారులను పురమాయించి పనులు వేగవంతంగా చేయడం జరుగుతుంది. దీని ద్వారా మా ప్రాంతంలో రైతాంగానికి మనకి మొదటి ఫేజ్లో మాకు ఎర్రగొండపాలెం, మార్కాపురం, గిద్దలూరు నియోజకవర్గానికి 1,19,000 ఎకరాలకి మాకు సాగునీరు అందబోతా ఉంది. రెండవ వైపు వచ్చేటప్పటికి మాకు గౌరవ ముఖ్యమంత్రి గారు పశ్చిమ ప్రకాశం వాసుల పట్ల ఒకవైపు జిల్లా ఇవ్వడమే కాదు, రెండో వైపు వెలుగొండనది వేగవంతంగా పనులు పురమాయించడమే కాకుండా మాకు హార్టికల్చర్ హబ్ కింద రాయలసీమ జిల్లాలతో పాటు ఈరోజు మా యొక్క మార్కాపురం జిల్లాను కూడా పెట్టారు. దీని ద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం హార్టికల్చర్ వైపు పంటను మరలించుకునేటువంటిది ఒక పద్ధతి, రెండవది ఆదాయాన్ని రెండింతలో మూడింతలో పెంచుకునేదానికి ఆయన ఈ యొక్క హార్టికల్చర్ హబ్ కింద ఈ ప్రాంతాన్ని పెట్టడం ద్వారా రైతాంగాలకు మేలు చేయబోతున్నారని తెలియజేస్తా ఉన్నాను. ఇదే కాదు, పూర్వోదయ స్కీమ్ కానివ్వండి, రాబో రోజులలో పశ్చిమ ప్రకాశాన్ని ఒక దీనిగా అభివృద్ధి చేయాలనేటువంటి లక్ష్యంతో ముఖ్యమంత్రి గారు ఈరోజు ముందుకు పోతా ఉన్నారు. ఏది ఏమైనా ఇక్కడ మాకు అగ్రికల్చర్ ఆఫీస్